शमीशान निर्वाण रूप क्लास स्टार्ट చేస్తున్నాము కంటు నమస్కారం ఇది దీర్ఘ ఓంకారం ఓం ओम योगेन चित्तस्य पदेनां वाचा मलं शरीरस्य च वैद्यकेन लोकां करोत्रं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिं निरातोऽस्मिन् ओम शांति 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 yes నెమ్మదిగా రెండు చేతులు ఆఫ్ చేద్దాం yes సో కొన్ని వార్మప్స్ తో స్టార్ట్ చేద్దాం ఆ తర్వాత స్పీచ్ ఉంటుంది ఓకే స్టార్ట్ చేసేద్దాం సో రెండు చేతులు తీసుకోండి షూర్ నెమ్మదిగా మనం బ్యాక్ స్ట్రెచ్ చేయాలి మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and 20 relax so next neck exercise start చేద్దాం నెమ్మదిగా హిప్ పూర్తిగా రైట్ సైడ్ కి తీసేసుకోండి డౌన్ చేసుకోండి రైట్ సైడ్ శ్వాస తీసుకుంటూ మళ్ళీ లెఫ్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 relax so next rotation 1 2 3 4 5 6 7 8 9 10 opposite 1 2 3 4 5 6 7 8 9 10 relax okay so next మనము forehead exercise చేద్దాము సో అందరూ కూడా పిడికిలు బిగించాలి ఓకే సో మేక్ ఇట్ ఫిస్ట్ పిడికిలు బిగించిన తర్వాత నెమ్మదిగా మన ఫోర్ హెడ్ మీద ప్లేస్ చేయాలి నెమ్మదిగా ఈ వేళ్ళతో మనము మన ఫోర్ హెడ్ నుంచి టెంపుల్ వైపుకు డ్రాగ్ చేయాలి ఫింగర్స్ ఓకే స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 9 and 10 relax then open your hand fingers slowly place your both palm side of the temples okay so నెమ్మదిగా ఇప్పుడు మనము క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మన హ్యాండ్స్ మనం రొటేట్ చేస్తాం ఓకే సో రెండు కలిపి క్లోజ్ చేసుకోవాలి 1 2 3 4 5 6 ఆపోజిట్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలీజ్ yes సో ఇది ఎవరికైతే సివియర్ గా హెడేక్ వస్తుంటుంది డైలీ సో వాళ్ళు ఈ ఎక్సర్సైజ్ మంచిగా వర్క్ అవుతుంది హెడేక్ కి yes so next exercise so butterfly pose లో వచ్చేసేయండి స్టార్ట్ చేద్దాం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 relax okay so next legs crash చేసుకోవాలి legs crash చేసుకోండి సో legs crash చేయడానికి రావడం లేదంటే మీరు టూ legs ఇలా ముందుకు తీసుకోవాలి ఓకే సో ఫస్ట్ రైట్ లెగ్ పైకి ఉండాలి లెఫ్ట్ లెగ్ కింద ఉండాలి రెండు చేతులు షోల్డర్ ఈక్వల్ అంటూ స్పైన్ పుష్ చేస్తున్నాం రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 again change the legs shoulder equal 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 relax okay so next legs రెండు కూడా మీరు స్ట్రెచ్ చేసుకోండి ఇప్పుడు మనం యాంకిల్ రొటేషన్ చేస్తున్నాం టూ హ్యాండ్స్ కూడా బ్యాక్ సైడ్ తీసుకోండి రిలాక్స్ పొజిషన్ లో సో స్టార్ట్ చేయండి యాంకిల్ రొటేషన్ 1 2 3 4 5 6 7 8 9 10 opposite 1 2 3 4 5 6 7 8 9 10 relax
కొన్ని వార్మ్స్ శవాసన స్థితిలో కూడా చెప్తాము. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. టూ లెగ్స్ ముందు స్ట్రెచ్ చేసుకోండి. 2 హ్యాండ్స్ అబౌవ్ ద హెడ్. బాడీ బాగా మంచి ఎరెక్ట్ పొజిషన్ లో ఉండాలి. ఎస్. సో ఇప్పుడు మనము ఒక్కొక్క లెగ్ లిఫ్ట్ చేస్తాము, మళ్ళీ డౌన్ చేస్తాం. 2 హ్యాండ్స్ అలాగే బ్యాక్ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలీజ్ స్లోలీ డౌన్. ఇప్పుడు హ్యాండ్స్ వార్మ్ స్టార్ట్ చేద్దాం. సో నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా ఇలా డౌన్ చేయాలి. మళ్ళీ ఇన్హేల్ చేసి అప్ చేస్తూ మళ్ళీ అబౌవ్ ద హెడ్ తల పై భాగంలో ప్లేస్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్, రెండు చేతులు కూడా ఏ వంపు లేకుండా ఎల్బో బెండ్ చేయకుండా స్టార్ట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 and last one 20. Relax, please. So మనకి ఇప్పుడు స్పీచ్ ఒక యోగా డే మనం ఎందుకు చేసుకుంటున్నాము, సో వాటి గురించి తెలుసుకున్నాము. సో అందరికి కూడా ఇంటర్నేషనల్ యోగా డే, హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. సో యోగా ఎందుకు చేసుకుంటున్నాం, ఎక్కడి నుంచి వచ్చింది ఈ యోగా? యోగా వచ్చేసి మన పతాంజలి మహర్షి ఆయన 196 యోగ సూత్రాస్ రాశారు. సో ఆ యోగ సూత్రాల్లోనే మనం ఎలా నడుచుకోవాలి, ప్రతిరోజు ఏ సాధన చేస్తే ఆరోగ్యవంతంగా ఉంటాం అన్నది ఆ సూత్రాలలో చెప్పారన్నమాట. సో దాంట్లో ఒక 2 సూత్రాస్ మనం తెలుసుకుందాం ఈరోజు. యోగ చిత్తవృత్తి నిరోధ, యుజ్యతే అనేన ఇది యోగ. యుజ్యతే, యుజ్ అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్ అన్నమాట. సో దాన్నే మనం ఇంగ్లీష్ లో యోగా అంటాం. సో యుజ్ అంటే మన జీవాత్మ పరమాత్మతో కలవడం అన్నమాట. జాయినింగ్ ఆఫ్ ఇండివిజువల్ సెల్ఫ్ విత్ ద యూనివర్సల్ సెల్ఫ్. యూనివర్సల్ సెల్ఫ్ అంటే మనము, యూనివర్సల్ సెల్ఫ్ అంటే మన పరమాత్మ, మన హయ్యర్ అన్నమాట. మనం ఏదైతే భగవంతుడు అంటామో సో అది. సో అందుకే యోగా చేసేటప్పుడు అందరూ కూడా హాయిగా అనిపిస్తూ ఉంటుంది బాడీ. ఎందుకంటే జీవశక్తి ప్రతి నరంలోనూ బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్కి కూడా ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది అంతంతా తీసుకుంటూ ఉంటాం. అందుకే హ్యాపీగా అనిపిస్తుంది, బాడీ ఫ్రీగా ఉంటుంది అది. ఓకే, సో నెక్స్ట్ మన ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. సో నరేంద్ర మోడీ గారు, ఆయన September 21, 2014 సో ఇది ఐక్యరాజ్య సమితిలో ప్రతి 193 దేశాలు అన్నమాట మద్దతు ఇచ్చాయి. 193 కంట్రీస్ యోగా చేయాలి, ప్రతి వాళ్ళు కూడా మా మద్దతు ఉంటుంది అని అక్కడ చేయడం ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలి June 21 అని రికార్డ్ చేశారనమాట. ప్రతి June 21 కి ప్రపంచంలో ఉండే ప్రతి వాళ్ళు కూడా ఆ రోజు యోగా డే సెలబ్రేట్ చేసుకుంటారు. అదే విధంగా 2014 నుంచి ఇది ఎప్పుడైతే అమలైందో ప్రతి ఇయర్ కి కూడా యోగా చేసే మెంబర్స్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. దాంతో పాటు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ హెల్త్ కాన్షియస్, హెల్త్ బాగుండాలి అనే ఆ మోటివ్ తో స్టార్ట్ చేయడం ద్వారా వాళ్ళ మనసు, వాళ్ళ బుద్ధి అన్ని కూడా ఒక మంచి వేలో వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, ఎందుకు మోడీ గారు ఈ రోజే యోగా డే ఎందుకు పెట్టారు? మన ఉత్తరార్ధి గోళం అన్నమాట. పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు ఒక్క రోజే అలా స్పెషల్ అన్నమాట. పగటి రోజు ఎక్కువగా ఉంటుంది ఈ రోజు. సో అదొక స్పెషల్ అన్నమాట. ఓకే, సో ఇది యోగా గురించి. ఇంకొక చిన్న విషయము మన పురాణాలలో ఉందన్నమాట. పరమశివుడు పార్వతీదేవికి ఈ యోగ సూత్రాలు, ఈ రహస్యాలన్నీ చెప్పారన్నమాట. ఎవరు ఆరోగ్యవంతంగా ఉండాలి, వాళ్ళైతే దేవతలు అయినా కూడా ఈ భూ ప్రపంచంలో ఎవరైతే ఆరోగ్యవంతులుగా ఉండాలి అంటే ఇలాంటివి కొన్ని పాటిస్తే వాళ్ళు చాలా బాగా ఆరోగ్యంగా ఉంటారు. చూసారా మీరు, పరమశివుడు నాట్యం చేస్తారు, పార్వతీదేవి కూడా నాట్యం చేస్తుంది. ఏంటి భంగిమలన్నీ ఏంటి? ఇవన్నీ కూడా యోగా నుంచే వచ్చారు. ఓకే, సో ఇది ఈ ఇయర్, నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కూడా మనం చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ ఇయర్ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మంచి విషయాలు తెలుసుకున్నాము.
సో అందరూ కూడా పతాంజలి మహర్షికి చాలా రుణపడి ఉండాలి. ఆయన దివ్య నేత్రంతోనే వచ్చే ఈ కలియుగం చాలా కఠినంగా ఉంటుంది. అంటే మన చుట్టూ జరిగే ప్రతి వాటికి కూడా మన బాడీ చాలా స్పందిస్తుందన్నమాట. ఏమి జరిగినా వేరే వాళ్ళు ఏదైనా మాట అన్నా, ఏదైనా ఫుడ్ తిన్నా, ఏదైనా గాలి పీల్చినా కూడా చాలా కష్టం అన్నమాట. అలాంటిది యోగా చేయడం ద్వారా బాడీ స్ట్రాంగ్ అయిపోతది. సోల్ మంచిగా స్ట్రాంగ్ అయిపోతుంది. సోల్ స్ట్రాంగ్ అయిపోతే బాడీ ఫుల్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. ఎలా స్ట్రాంగ్ అవుతది? ప్రతిరోజు చేసే సాధనే మనకు మన ఆయుష్ ఒక్కొక్క రోజు మనం ఈ రోజు ఒక గంట యోగా చేస్తే మన ఆయుష్‌లో ఇంకొక 1 ఇయర్ మనం పెంచుకుంటూ ఉంటామన్నమాట. ఇప్పుడు నేను ఒక 60 ఇయర్స్ బతకాలి అని నేను రాసుకొని వచ్చుంటే, యోగా చేయడం ద్వారా మన కర్మలు దగ్ధమని ఇంకొక 1 ఇయర్ అన్నమాట. ఒక 61 ఇయర్స్. ఈరోజు ఇంకొక డే చేస్తే అది 62 ఇయర్స్ అన్నమాట. ఒక 1 ఇయర్ అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతామన్నమాట. ఇది. సో ఇలాంటి మంచి మంచి ఇటువంటి జ్ఞానము పరమశివుడే పార్వతీదేవికి చెప్పిన తర్వాత ఇలాంటి మంచి విషయం మనం కూడా తెలుసుకొని ప్రతిరోజు కూడా సాధించాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా క్లాస్‌కి అటెండ్ అయినందుకు. యెస్. సో నెక్స్ట్ మనకు ఎక్స్‌పీరియన్స్ షేరింగ్ ఉంటది. ఎవరన్నా ఒక 2 పర్సన్స్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవాలి. సో సుప్రియ గారు, మీరు మీ కొన్ని రోజుల నుంచి యోగా చేస్తున్నారు. సో దాంట్లో మీ ఎక్స్‌పీరియన్స్ షేరింగ్ చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుప్రియ. నేను చెన్నైలో ఉంటాను. నేను 7 మంత్స్ నుంచి రమ్య మ్యామ్ క్లాసెస్ జాయిన్ అవుతున్నాను. యోగా చేయడం వల్ల మన బాడీ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది, ప్లస్ బాడీ కూడా ఫుల్ ఫ్లెక్సిబుల్ అవుతుంది. బిఫోర్ యోగా నాకు ఫుల్ హెడేక్ వచ్చేదండి, వీక్లీ ట్వైస్ కన్ఫామ్గా వచ్చేది. ఆఫ్టర్ యోగా ఇప్పుడైతే ఫుల్ క్యూర్ అయిపోయింది, అస్సలు రావట్లేదు. మ్యామ్ యోగాతో పాటు మంచి ఫుడ్ ఐటమ్స్ కూడా ఏ తీసుకుంటే మంచిదో కూడా చెప్పిస్తారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు రమ్య గారు. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎన్ని ఇయర్స్ నుంచి యోగా చేస్తున్నారు? నా ఏజ్ 53. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. 2023 నవంబర్‌లో నుంచి యోగాలో జాయిన్ అయ్యాను. బెనిఫిట్స్ ఏమేమి పొందారు? బెనిఫిట్స్ చెప్పలేనని రమ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ దుఃఖం చాలా వచ్చేది. దుఃఖం అంతా బంద్ అయిపోయింది ఇప్పుడు. హెల్త్ సపోర్ట్ చాలా ఇస్తుంది యోగా వల్ల. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి రమ్య. నిద్ర బాగా వస్తుంది. స్మిల్ అయినాను, బక్కగా అయినాను, వెయిట్ తగ్గించుకున్నాను. ఫుడ్ చేంజ్ వల్ల హెల్త్ చాలా సపోర్ట్ అయింది నాకు. ఎక్కువగా వాకింగ్ చేయగలుగుతున్నాను. స్ట్రెస్ అనేది రావటం లేదు. ఇంతకుముందు కొద్దిగా పని చేస్తే ఎప్పుడు ఇదే పనేనా అనిపించేది. ఇప్పుడు అట్లా లేదు. ఇంకా చేయాలా, ఇంకా యోగా చేయాలా, ఇంకా ఏమేమో కొత్త కొత్తవి నేర్పిస్తారు యోగాలో, అవన్నీ చూడాలా, నేర్చుకునాలా, మైండ్ ఫ్రెష్ చేయాలా, ఇంకా బాగా అవ్వాలా. పర్పస్ ఏజ్‌ది కాదు, పర్పస్ మనలో ఉన్న ఆత్మ, మనసుది. ఓకే. థ్యాంక్ యూ. హ్మ్. సో ఏజ్ వచ్చే కొద్దీ మన సెల్స్ కూడా దాని ఏజ్ కోల్పోతూ ఉంటుందన్నమాట. సెల్స్ కూడా డౌన్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఏమనిపిస్తుంది, కూర్చుందాం, పడుకుందాం అన్నట్టు ఉంటుంది. అందరి మైండ్‌లో ఇదే ఉంటుంది. ఏజ్ అయిపోతుంది, బాగా రెస్ట్ తీసుకోవాలి. లేదు యోగా చేస్తే ఇంకా ఎనర్జీ ఎన్హాన్స్ అవుతది. మరి ఆ ఎనర్జీ ఎన్హాన్స్ అయినప్పుడు ఏం చేయాలి? వేరే వాటి మీద మన దృష్టి కేంద్రీకరించాలి. నేర్చుకోవడంలో ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎంత వర్క్ అయినా ఈజీగా చేసేస్తాం. అది. మంచిగా చాలా వాల్యుబుల్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశారు. సో మెయిన్ మేడంకి స్ట్రెస్ వెళ్ళిపోయింది. ఏదైతే ఆ మూడ్ స్వింగ్స్ ఉన్నాయో అవి కూడా చేంజ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో చాలా మచ్. హ్యాపీగా ఉన్నాను నేనైతే. మెయిన్ మన మోటివ్ ఏంటి? మన జన్మకు కారణం మనం పుట్టినందుకు హ్యాపీగా ఉండడం. అది ప్రతిరోజు చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రమ్య. సో నెక్స్ట్ మనకు గేమ్ ఉంటుంది. సో గేమ్ జోన్ లోకి వెళ్దాం. హరిత గారు రెడీయా? రమ్య. హరిత म्यूट करा 2 मेंबर्स. గేమ్ ఉంటుంది. ఆ గేమ్ లో మనము మరి చిట్ లో ఎవరి పేరు వస్తే ఆ ఆసన చేయాలి. ప్రతి వాళ్ళు కూడా ఆసన చేయాలి. ఆసనం 20 కౌంట్స్ చెప్పాలి. మధ్యలో మనకు మెడిటేషన్ కూడా చేస్తాం. ఓకే. సో ఏంటి అవి కొన్ని చూపించాలి అందరికి కూడా ఏం చేస్తున్నాం అన్నట్టు. కనిపిస్తున్నానా? రెడీగా ఉండండి. దీంట్లో ఎవరి నేమ్ వస్తే వాళ్ళు రెడీగా. ఓకేనా? శ్యామల గారు.
అనులోమ విలోమ ప్రాణాయామం. మీరు అన్మ్యూట్ చేసుకోండి. మరి మీరు చెప్తూ చేస్తేనే అందరికీ కనిపిస్తారు. ఉన్నారా శ్యామల గారు? ఉన్నానండి కరెక్ట్గా. ఆ. నమస్తే అండి అందరికీ. అందరికీ యోగా డే శుభాకాంక్షలు. నా పేరు శ్యామల. నేను ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం గురించి చెప్తున్నాను. ఫస్ట్ బాడీ పొజిషన్ ఇట్లా స్ట్రైట్గా ఉంచుకొని లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్ర, రైట్ హ్యాండ్ నాసిక ముద్ర పెట్టుకొని ఫస్ట్ రైట్ నాస్ట్రిల్ ని క్లోజ్ చేసేసి తమతో లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి డీప్ ఇన్హేల్, తర్వాత లెఫ్ట్ నాస్ట్రిల్ ని క్లోజ్ చేసేసి రైట్ నాస్ట్రిల్ నుంచి డీప్ ఎక్సేల్, మళ్ళీ రైట్ నాస్ట్రిల్ నుంచే బ్రీత్ ఇన్, లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి బ్రీత్ అవుట్, మళ్ళీ లెఫ్ట్ నాస్ట్రిల్ బ్రీత్ ఇన్, రైట్ నాస్ట్రిల్ నుంచి బ్రీత్ అవుట్. అనులోమ విలోమ ప్రాణాయామం. సూపర్ మేడం, థ్యాంక్ యూ సో మచ్, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ మ్యూట్ చేసుకోవాలి. నెక్స్ట్ అందరూ క్లాప్స్ చేయండి. చేశారు కదా, ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ వాళ్ళు రెడీగా ఉంటారు. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నెక్స్ట్ చిట్లో నెక్స్ట్ ఎవరు వస్తారు అనేసి తీస్తున్నాను నేను. నర్మదా గారు ఉపవిష్ట కోణాసనం. నర్మదా గారు, నర్మదా మేడం, నమస్కారం. మీరు సరిగా కనిపించట్లేదు, కొంచెం ఇంకొద్దిగా వెనక్కి పెట్టుకోండి. సూపర్. ఇంకా కొద్దిగా డౌన్ చేసుకోండి, ఇంకొద్దిగా డౌన్, కొద్దిగా డౌన్. ఓకే ఓకే, కనిపించట్లేదు, ఇంకా హెడ్ మాత్రమే కనిపిస్తుంది, లెగ్స్ కనిపించాలి. అలా కెమెరా పెట్టి దూరం వెళ్ళండి, దూరం, ఇంకొద్దిగా దూరం. మేడం, మీకు కాలుకి ఆపరేషన్ కూడా అయింది, ఆ ఎక్స్పీరియన్స్ కూడా కొద్దిగా షేర్ చేసుకోండి. స్టార్టింగ్ లో నా పేరు నర్మదా. 53 ఏళ్ళు. నాకు ఏ ఆపరేషన్ కూడా అయిపోయింది. ఓకే, ఆసన స్టార్ట్ చేయండి. ఇంకా కొంచెం ఆసనం కూడా ఉపవిష్ట కోణాసనం. ఇష్ట కోణాసనం పెట్టుకో. అందరూ కూడా ఆసన స్థితిలోకి రావాలి. మేడం, రెండు కాళ్ళు కూడా పూర్తిగా అకౌంట్ చెప్పాలి. నెమ్మదిగా రెండు కాళ్ళు ఇలా వేసుకుంటూ చేతులు ఇలా కనెక్ట్ చేసుకోవాలి. నెమ్మదిగా ఫార్వర్డ్ బెండ్ చేయాలి బాడీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. థ్యాంక్స్ రమ్య, మాకు యోగా నేర్పించారు. మేడం, మ్యూట్ చేసుకోండి, వెంటనే మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ సరస్వతి మేడం, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, అప్పుడే కనిపిస్తారు. ఉన్నారా సరస్వతి మేడం? ఉన్నా మేడం. ఓకే, సూపర్. నమస్తే, నా పేరు సరస్వతి. నేను వృక్షాసనం చేస్తాను. అందరూ కూడా ఇక్కడ వాళ్ళు మేడం చేస్తున్నారు కదా, మనం కూడా చేయాలి. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. లెఫ్ట్ చేంజ్ చేయాలి. మళ్ళీ కౌంట్ చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ చేయండి ఒక 2 లైన్స్ లో. యోగా నేను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి జాయిన్ అయినా మేడం. యోగా వల్ల నాకు కొంచెం సైట్ ఇలా ఎక్కువ ఉంది, కొంచెం ఇప్పుడు హెడేక్ రావడం వల్ల సైట్ వల్ల మేడం బాడీ పెయిన్స్ కొంచెం తగ్గినాయి, బాడీ రిలాక్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ చిట్, నెక్స్ట్ పోతే పాట పాడతారా? ఆ చీటీలో పాట పాడడం కూడా అని ఉందన్నమాట. అవును, కొంచెం మళ్ళీ అయిపోయిన వాళ్ళది కూడా రావచ్చు, వేరే ఏమైనా సింగింగ్ కానీ ఇంకా ఏమైనా. లతా మేడం, గోముఖ ఆసన. లతా మ్యామ్,
ఓకే మేడం. ఓకే. ఐ యామ్ లత. నేను యోగా క్లాస్ 1 ఇయర్ నుంచి జాయిన్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. రమ్య మేడం గారు చాలా పేషెన్స్‌గా, చాలా నీట్‌గా, చాలా అర్థమయ్యేటట్లుగా చాలా బాగా వివరిస్తారు. ఇంకా నాకు కూడా చిన్న చిన్న డిసీజెస్ కూడా ఇది థైరాయిడ్ నుంచి కొంచెం చిన్న చిన్న డిసీజ్ ఉంటుండే. అవన్నీ కూడా కొంచెం క్యూర్ అయ్యాయి. ఓకే. గోముఖ ఆసనం. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Okay, madam. Let's change it to multi 20 counts. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Relax. Okay. Next, Harita garu. నెక్స్ట్ వాణి మేడం. పవన ముక్తాసన. రండి, స్టేజ్ పైకి రండి. Stage 5 రండి. ఇదే మన స్టేజ్. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. నా పేరు వాణి, నేను గద్వాల నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు పవన ముక్తాసనం చూస్తాను. అందరు కూడా పడుకోవాలి ఫస్ట్. రెండు చేతులతో లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసుకోవాలి. తలభాగం పైకి ఎత్తాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. మళ్ళీ రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. అందరూ కూడా అద్భుతంగా చెప్తున్నారు. సూపర్ సూపర్ సూపర్. నెక్స్ట్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మేడం వాణి గారు. అండ్ నెక్స్ట్ స్టేజ్ మీదకి కామేశ్వరి గారిని పిలుస్తున్నాను, వచ్చేయండి. కామేశ్వరి మేడం. కామేశ్వరి గారు మీరు గుంటూరు కారమా లేకపోతే వరంగల్ కారమా? మాది విజయవాడ కారం అండి. విజయవాడ. విజయవాడ. ఓకే. కామేశ్వరి మాది విజయవాడ. టెంపుల్ కి రావచ్చు మేము అయితే. ఏమండి? టెంపుల్ కి రావచ్చు విజయవాడ. రండి, వచ్చినప్పుడు బయటికి రండి. ఓకే. మీరు వచ్చేసి అర్ధ భుజంగాసన. ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. థ్యాంక్ యూ కామేశ్వరి గారు. థ్యాంక్ యూ అండి. మ్యూట్ చేసుకోండి. ఒక నిమిషం. కామేశ్వరి గారు మరి మీరేం బెనిఫిట్ పొందారు యోగా నుంచి? యోగాలోకి వచ్చాక బాగుందండి, కొంచెం వెయిట్ లాస్ అయ్యాను, హ్యాపీగా ఉంది, బాగుంది. ఎవరితో వెయిట్ లాస్ అయితే ఎవరితో అయినా ఫైట్ చేయొచ్చు అనమాట. అంత తేలిగ్గా ఉంటది అనమాట మనసు. బాడీ తేలిగ్గా ఉందండి, బాగా చక్కగా బాగుంది. యోగా చేసి యాక్టివ్ గా యాక్టివ్ గా ఉన్నా. అదే. థ్యాంక్ యూ అండి. ఇంకా రెండు ఉన్నాయి, రెడీగా ఉండండి. ప్రసన్న గారు కడప. ప్రసన్న గారు కడప రెడ్డమ్మ. ప్రసన్న గారు రండి స్టేజ్ మీదకి. ప్రసన్న గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వచ్చేయండి వచ్చేయండి. మీకు వచ్చేసి సేతుబంధాసన. ఓకే, స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేయండి. ఓకే.
మేడం మనందరికీ కనిపించాలని ఎంత దూరంగా వేసుకొని ఎంత బాగా చేస్తున్నారు. సూపర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సూపర్ మేడం. ఓకే అండి, నా పేరు లక్ష్మీ ప్రసన్న, నేను బద్వే నుంచి. తర్వాత నాకు ఈ ఆసనాలు మా అక్క శ్రీదేవి చెప్పినారు, రమ్య మ్యామ్ చేస్తున్నారు ఆన్లైన్లోని. నేను అంతకుముందు ఇవి డాన్స్ విత్ దీప్తి జుంబా డాన్స్ చేస్తుండేదాన్ని. అక్క చెప్పిన తర్వాత రమ్య మ్యామ్ క్లాస్లో జాయిన్ అయినాను. తర్వాత నాకు మోకాళ్ళకి బాగా ఎక్కువ ఉండేది, తర్వాత మోకాళ్ళకి తగ్గింది, బాగా కూర్చోగలుగుతున్నాను కింద. తర్వాత ఆసనాలు మళ్ళాసం చాలా కష్టంగా ఉండేది, నాకు చేయగలుగుతున్నాను, వెయిట్ లాస్ అయ్యాను, హ్యాపీ. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. సూపర్. నెక్స్ట్ రూపా గారు. రూపా మేడం హాయ్ రండి Hi, రండి, త్వరగా వచ్చేయండి స్టేజ్ మీదకి. எப்படி இருக்கீங்க ஹரிதா? நல்லா இருக்கேன். உங்களுக்கு வந்து மணிகண்ட ஆசனம். மணிகண்டன். ஆமா. பத்தாசம் வாங்க. ஸ்டார்ட். 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. సూపర్ పర్ఫార్మెన్స్. పర్ఫెక్ట్. Thank you.